దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుపై నిఘా పెంచాలని భారత్ భావిస్తుంది. దీనికోసం పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు నిఘా పెట్టి ఒక గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతుంది. దీనికోసం మే లేదా జూన్లో అత్యాధునిక EOS-09 ఉపగ్రహాన్ని రోదశలోకి పంపేందుకు సన్నాహాలు కూడా చేస్తుంది. శ్రీహరికోట నుంచి PSLV-61 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనుంది. సి బ్యాండ్ సింథటిక్ ఎవర్చర్ రాడార్ను అమర్చిన EOS-09 ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా అధిక రిజల్యూషన్తో కూడిన భూపరితల చిత్రాలను తీయగలదు. భారత్కు ఇప్పటికే అంతరిక్షంలో 50కి పైగా ఉపగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ వాటికి జత కలవనుంది. ఇప్పటికే అధునాతన కార్టోశాట్ 3 ఉపగ్రహం లోయర్ ఎర్త్ ఆర్బిటాల్ తిరుగుతూ ఫోటోలు అందిస్తుంది. కానీ ఇది రాత్రి వేళల్లో పనిచేయదు. దీంతో శత్రువులు తమ ఆయుధాలను రాత్రి వేళలో తరలించగలుగుతున్నారు. తాజాగా PSLV-61 రాకెట్ ద్వారా ప్రయోగించబోయే హై అండ్ EOS-0 నుంచి శత్రువులు రాత్రి వేళలో కూడా తప్పించుకోలేరు. ఈ ప్రయోగానికి సంబంధించి శార్లోని ప్రథమ ప్రయోగ వేదిక వద్ద PSLV-61 రాకెట్ అనుసంధాన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ తొలి వారంలో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.